అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు ఈ సముద్రం ఒడ్డున ఉన్న మొక్కలనమాట. ఇది క్రీపర్. ఇది వచ్చేసి పువ్వు చూసారు, చాలా అందంగా అద్భుతంగా ఉంది. వైలెట్ కలర్లో అలాగే వైట్ షేడ్లో ఉంది. మీకు చూస్తే పువ్వు చాలా అద్భుతంగా ఉంది. ఈ పూలు చూస్తే మనకి కొన్ని విత్తనాలు అయితే కనిపిస్తున్నాయి దాంట్లో ఫ్లవర్లు. ఈ సీవీడ్ చూసారు కదా, ఇక్కడ సముద్రం ఒడ్డున ఉన్న ఈ గడ్డి కాదు, దీన్ని క్రీపర్ అనమాట. ఈ క్రీపర్స్ చూసారా మీకు ఎలా భూమిలోకి ఇసుకలోనే వస్తున్నాయి. ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కడ చూసినా మనకి ఈ క్రీపర్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. అనుకున్నాం ఇసుకలో ఏమీ పెరగని, కానీ ఇంత అందమైన అద్భుతమైన పూలు అయితే బాగా పెరుగుతున్నాయి. చూసారు ఇక్కడ మన ఈ ఫ్లవర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది నాకు తెలిసి మొండి జాతి పూలు అనుకుంటాయి. ఎక్కడైనా పెరిగే అవకాశం ఉన్నట్టుంది. చూసే దాని మొగ్గ ఎలా ఉందో. ఇలాంటి పూలు ఏంటి మనకి చాలా రేర్గా కనిపిస్తాయి. ఎందుకని చెప్తే ఎక్కువ శాతం ఇవి ఇసుకలో సముద్రం ఒడ్డున సముద్రానికి దగ్గరలో పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఆకులు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. ఓకేనా, చూసారు, ఇవైతే చాలా బాగుంది. అందుకోసమే దీనికి వీడియో చేస్తున్నాను. దీంట్లో తీసుకెళ్ళి మా ఇంట్లో పెంచడానికి ట్రై చేస్తాను. బతుకుతో లేదో తెలియదు, కానీ ఇసుకలో పెరిగింది ఇంట్లో ఎందుకు పెరగదు అందుకోసమనే. ఓకేనా.